పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్లో కొట్టబోతుందని చెప్పారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడతామన్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోని స్థితిలో కడియం ఉన్నారని, దమ్ముంటే ఉప ఎన్నికలు రావాలని సవాల్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పకపోతే మళ్ళా దోషాలు తప్పించుకుంటారు. అంటే మీ రాజేంద్రనగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకు, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది. మనమానం ఇడిచిపెట్టాం. మళ్ళా సుప్రీంకోర్టుకు పోతాం. స్పీకర్ సార్ ఏమైనా ఆడిట్ చేస్తే కూడా ఇడిచిపెట్టాం. మేము దోస్తాన లోపల చూసుకుంటామని అవి నడవయ్యాడు. మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీహిల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లో కొడతామా, ఖైరతాబాద్ లో కొడతామా, కొడదాం. మొదలు దెబ్బ జూబ్లీహిల్స్ లో కొట్టాలి. తిరిగి మన జైత్ర యాత్ర జూబ్లీహిల్స్ కేంచే మొదలు కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏ పని కాదు, వీళ్ళతో ఊదు కాలది, పీరు లేవది. వీళ్ళు ఇంకా ఇట్లే నడుచుకుంటూ పోతే ఇంకా అధ్వానం అవుతుంది రాష్ట్రము. రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పగూలుతుంది. నేను ఎలక్షన్ల ముందే చెప్పిన, నేను కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటదని ముందే చెప్పిన. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే ముసలోళ్ళకు 4000 పెన్షన్ వస్తుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందిరా భయ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా లేస్తుంది. లేకపోతే మాత్రం మళ్ళీ నేను చెప్తున్నా మీకు, వీళ్ళు ఇట్లనే గోళ్ళ సాగితే మరి సీదా వాళ్ళు ఏమనుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము బుల్డోజర్ పంపడే కరెక్ట్ ఉన్నది రా భయ్, మేము ఈ బుల్డోజర్తోనే కొట్టుకుంటూ పోతున్నాం, పేదవాళ్ళ గుడిసెలు కొడుతున్నాం, పేదవాళ్ళ ఇండ్లు కొడుతున్నాం, ఇదే కరెక్ట్ అని మరి అదే పేదవాళ్ళు చెప్తున్నారు. మేము చేసేదే కరెక్టు. వీళ్ళకి ఏం స్కీములు ఇవ్వకపోయినా, ఇండ్లు కూలగొట్టినా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టుడు కాదు, ఇండ్లు కూలగొట్టుడే అని చెప్పి మేము ప్రజలకు చూపెట్టినా మాకే గుద్దుతున్నారు. అంటే మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి